విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేస్తారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ ఇప్పుడు మనం చూద్దాం. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారు. 601 ఎకరాల విస్తీర్ణతలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొంటారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక యవనికపై రేపు నూతన శకం ఆరంభం కాబోతోంది. నిన్నటి వరకు కేవలం పోర్టు సిటీగా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన విశాఖపట్నం ఇకపై గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్ పై ధృవ తారలా మెరవబోతోంది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఐ డేటా సెంటర్ కి విశాఖ సాక్షిగా ఇవాళ అంకురార్పణ జరగబోతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతోంది. 1995-2004 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను టెక్నాలజీ హబ్ గా మార్చిన చంద్రబాబు ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో మరో భారీ టెక్ విప్లవానికి నాంది పలుకుతున్నారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తన ఏఐ డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుండటమే దీనికి నిదర్శనం. ఇవాళ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విశాఖ జిల్లా తర్లువాడ వద్ద ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరగనుంది. రాష్ట్ర మంత్రులతో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది కేవలం ఒక డేటా సెంటర్ కాదు, ఆసియా ఖండానికే కీలకమైన ఏఐ గేట్వేగా విశాఖను మార్చబోయే ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్నాలజీ మ్యాప్ లో విశాఖ నగరానికి శాశ్వత స్థానం లభించనుంది. ఫలితంగా పోర్టు నగరంగా ప్రసిద్ధి చెందిన విశాఖ ఇకపై డేటా సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. గూగుల్ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా $15 బిలియన్ అంటే సుమారు 1.35 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనుంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది. 1 గిగావాట్ సామర్థ్యంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో నిర్మించనున్న ఈ డేటా సెంటర్ రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఊతమివ్వనుంది. ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తుండటంతో ఇలాంటి భారీ ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న సబ్సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ నుంచి నేరుగా వివిధ దేశాలకు డేటా కనెక్టివిటీ ఏర్పడుతోంది. ఇది డేటా సెంటర్ల ఏర్పాటుకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ భారీ ప్రాజెక్టును తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 601 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా వంటి సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ ను నిర్మించాలన్న ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. గూగుల్ డేటా సెంటర్ కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు, ఇది రాష్ట్ర యువతకు వేలాదిగా నాణ్యమైన ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి అధునాతన రంగాల్లో నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడనుంది. దీంతో పాటు పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్వర్కింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో ఒక సమగ్రమైన ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధికి దారితీస్తుంది. గూగుల్ ఏఐ క్లౌడ్ సేవలతో విశాఖ ఆసియాలోనే ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. దీంతో ఏఐ స్టార్టప్లు, రీసెర్చ్ సెంటర్లు, సెమీ కండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ డేటా సెంటర్లకు అవసరమైన గ్రీన్ ఎనర్జీని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలు కూడా త్వరలో అందుబాటులోకి రానుండడంతో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ టెక్నాలజీ కేంద్రంగా మార్చే ప్రయాణంలో గూగుల్ రాక ఒక పెద్ద ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.